వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిస్థితులు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. క్రైస్తవులుగా ఉన్నప్పుడు, విశ్వాసులుగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఏమి జరుగుతుందో, ప్రపంచ పరిస్థితులు ఏందో మనం ఒకసారి అవగతం చేసుకొని మన విశ్వాస జీవితాన్ని ప్రోధి చేసుకోవాలి. విశ్వాస జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? జపాన్లో రీసెంట్గా భారీ భూకంపం సంభవించింది. జపాన్ దేశంలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఒక భారీ భూకంపంతో అంటే ప్రాణ నష్టం ఎక్కువ జరగకపోయిన ఆస్తి నష్టం, బిల్డింగ్స్ కూలిపోయి చాలా ఆస్తి నష్టం జరిగిపోయింది. మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని రోజుల క్రితం అక్కడ షూటింగ్ చేసి అదే ప్రాంతాల్లో ఉండి ఆ తర్వాత వచ్చిన కొన్ని గంటల తర్వాత అక్కడ భూకంపం సంభవించింది. చాలామంది ఎంక్వైరీ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైందని. జూనియర్ ఎన్టీఆర్ సేఫ్ అనగానే చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. సో మంచిదే, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు సేఫ్ అయినంత మాత్రాన ప్రపంచ పరిస్థితులు ఏం మారవు కదా, అక్కడ పరిస్థితులు ఏం మారవు కదా. వరుసగా గతంలో మనం పరిశీలిస్తే ఆఫ్ఘనిస్తాన్, అలాగే నేపాల్, అలాగే మొరాకో, తర్వాత మణిపూర్, ఇలా ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. కొన్ని వేల మంది సంభవిస్తున్నారు. ఎందుకు వరుసగా ఇలాంటి భూకంపాలు సంభవిస్తున్నాయి, వరుసగా విపత్తులు సంభవిస్తున్నాయి అని మనం క్రైస్తవులంగా ఒకసారి ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి భారీ భూకంపాలు సంభవించడం అనేది బైబిల్ గ్రంథం ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడను మనకు తెలియజేస్తుంది, మనకు సూచిస్తుంది. ప్రపంచ క్రైస్తవులు కానీ మనము కానీ దేవుణ్ణి నమ్ముకొని ఆయన రెండో రాకడకు నిరీక్షణ కలిగిన ప్రజలుగా జీవిస్తున్న మనము ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని అలర్ట్ చేస్తుంది, మెలకువగా ఉండమని చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా గత సంవత్సరంలో దాదాపు 10 భూకంపాలు సంభవించాయి. పెద్ద భూకంపాలు సంభవించాయి. కొన్ని వేల మంది విగత జీవులు అయిపోయారు. కొన్ని వేల మంది టర్కీ, సిరియా, మొరాకో, అలాగే ఆఫ్ఘనిస్తాన్, అలాగే నేపాల్, అలాగే ఇప్పుడు జపాన్, మణిపూర్లో హింసలు, ఇలా వరుసగా భూకంపాలు సంభవించడం దేనికి సంకేతం అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సంకేతం. యేసు ప్రభు వారు తను స్వయంగా చెప్పారు, తను ఈ లోకానికి రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రపంచంలో కొన్ని పరిస్థితులు జరుగుతాయి అని చెప్పారు. హింసలు చెలరేగుతాయి, ఒకరికొకరు ప్రేమలు చల్లారుతాయి, రాజ్యముల మీదకి రాజ్యములు లేస్తారు, జనముల మీదకి జనములు లేస్తారు, ప్రతి ఒక్కరిలో ప్రేమ చల్లారిపోతుంది, అశాంతి నెలకొంటుంది. అంత మాత్రమే కాదు, కరువులు సంభవిస్తాయి, తెగుళ్ళు వ్యాపిస్తాయి, కానీ అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తాయని యేసు ప్రభువు చెప్పారు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. కరువులు సంభవిస్తున్నాయి, తెగుళ్ళు వ్యాపిస్తున్నాయి, అలాగే యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలను మనం వింటున్నాం. అలాగే మనుషుల్లో ప్రేమలు కూడా చల్లారిపోయింది, అశాంతి నెలకొంది. అంత మాత్రమే కాదు, హింసలు చెలరేగుతున్నాయి. అలా మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రదేశాల్లో హింసలు చెలరేగుతున్నాయి, ఆకలి చావులు జరుగుతున్నాయి, కరువులు కొట్లాటలు జరుగుతున్నాయి, అలాగే భూకంపాలు కూడా జరుగుతున్నాయి. ఈ భూకంపాలు అనేది ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో యేసు ప్రభువు రెండో రాకడ అతి సమీపంగా, అతి శీఘ్రంగా ఉందనేది క్రైస్తవులంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండు మెలకువ కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానం మనకు తెలుసు కదా. చివరికి మెలకువగా లేని, అలర్ట్గా లేని కన్యకలు ఆ ప్రభు రాజ్యంలో, ఆ విందులో చేరకుండా విడవబడ్డారు. ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, ఎవరైతే అలర్ట్గా ఉంటారో, ఎవరైతే ఆ నిరీక్షణ కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ పెళ్లి కుమారుడి విందులోకి వారు ప్రవేశించారు. ఈరోజు మనము మెలకువ కలిగి ఉండకపోతే మనం విడువబడిన కన్యకల వల్ల ఉండిపోతాం, విడువబడిన వ్యక్తులుగా ఉండిపోతాం. అలాగే మెలకువగా ఉండి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను అవగతం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం సిద్ధపాటు కలిగి ఉంటే మెలకువ కలిగి ఉంటే మనము పెళ్లి కుమారుడి రెండవ రాకడ విందులో పాల్గొంటాం. లేకపోతే మన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. ప్రపంచ క్రైస్తవులు కానీ, తెలుగు క్రైస్తవులు కానీ ఒకసారి ఆలోచించండి. మన చుట్టే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకొని దాని విధంగా మనం ప్రవర్తించి
సిద్ధపాటు కలిగి ఉండి, మెలకువ కలిగి ఉండి, యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన రాకడలో ఆయన ఎదుర్కొని ఆయనతో యుగ యుగాలు జీవించే ఆ గొప్ప మహద్భాగ్యాన్ని మనం అందరం పొందుకుందాం. దేవుడు అటువంటి భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.